నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. అమ్మా, ఏడుస్తున్నావేంటి? ఏం లేదమ్మా, ఇది ఏడుపు కాదు, ఏదో కంట్లో నలక పడినట్టుంది. నీలాగకుండా వస్తున్నాయి. లేదమ్మా, నువ్వేడుస్తున్నావు. ఎందుకమ్మా బాధపడుతున్నావు? లేదమ్మా, నువ్వు పడుకో. కాదమ్మా, ఇప్పుడు నువ్వెక్కడికో వెళ్ళొచ్చావు కదా, వ్రతం గురించి ఇందాక నువ్వు నాతో మాట్లాడావు కదా, వ్రతం గురించేనా నీ బాధ? అవునమ్మా, వ్రతం చేసుకోవాలనుకున్నా మనం చేసుకోలేం. ఎందుకు చేసుకోలేవమ్మా? నాన్న నువ్వు పీటల మీద కూర్చొని వ్రతం చేసుకోవాలనుకున్నారు కదా, నేను విన్నాను. ఇప్పుడేమైంది? ఏం లేదమ్మా, నువ్వు చిన్న పిల్లవి, పడుకో. నీకు చెప్పినా అర్థం కాదు. నాకెందుకు అర్థం కాదమ్మా? నేను చిన్న పిల్లనే. మీరు పెద్ద విషయాలు మాట్లాడుకుంటున్నా నేను విన్నాను కదా. ఇప్పుడు నువ్వు వ్రతం చేసుకోవాలంటే అలేకే పెద్దమ్మ ఒప్పుకోవాలా? అవన్నీ నీకెందుకమ్మా? అలేకి పెద్దమ్మ ఒప్పుకోదు, నువ్వు ఒప్పిస్తావా? అవునమ్మా, నేను పెద్దమ్మను ఒప్పిస్తాను. నువ్వు వ్రతం చేసుకోవాలని నాన్న కోరిక కూడా అదే కదా. నేనెళ్ళి పెద్దమ్మతో మాట్లాడతాను. వద్దు కృష్ణ. లేదమ్మా, ఇప్పుడే ఈ విషయం వెళ్ళి పెద్దమ్మ దగ్గర మాట్లాడతాను. మా అమ్మ నాన్న పక్కన పీటల మీద కూర్చుని వ్రతం చేసుకుంటుంది, ఇందులో తప్పేముందని అడుగుతాను. కృష్ణ, నువ్వు చిన్నపిల్లలా మాట్లాడటం లేదు. నువ్వు మాట్లాడుతుంటే నిజంగా నాకు ఆనందం వేస్తుంది. కానీ ఇంట్లో మళ్ళీ గొడవ అవుతుందేమోనని భయమేస్తుందమ్మా. అందుకే వద్దు, పెద్దమ్మతో నువ్వేం మాట్లాడొద్దు. లేదమ్మా, పెద్దమ్మ గురించి నాకు మొత్తం తెలుసు. మా అమ్మ కోసం నువ్వు ఒప్పుకో పెద్దమ్మ అని, అవసరమైతే పెద్దమ్మ కాళ్ళు పట్టుకుంటాను. పాప తన కాళ్ళు పట్టుకుంటానన్న విషయం రాఘవ ఈ మాట విన్నాడో ఏంటో. ఏంటి సుహాసిని, ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదండి. ఏం లేకపోవడం ఏంటి? అమ్మా కృష్ణ, నువ్వు కాళ్ళు పట్టుకోవడం ఏంటమ్మా? ఎవరి కాళ్ళు పట్టుకోవాలనుకున్నావు? నాన్న, అది ఏం లేదు, తనేదో కథ చెప్తుంది. ఆ కథ ఏంటో నేను కూడా వినొచ్చా? కృష్ణ, ఆ కథ ఏంటో నాకు కూడా చెప్పమ్మా. కృష్ణ, నువ్వు వెళ్ళి పడుకో, నాన్నగారు వచ్చారు కదా. ఏమేం సుహాసిని, ఏదో విషయం నా దగ్గర దాస్తున్నట్టు అనిపిస్తోంది. నిజం చెప్పు, పాప ఎవరి కాళ్ళు పట్టుకోవాలంటుంది? ఎందుకు తను అలాంటి మాటలు మాట్లాడుతుంది? కృష్ణ, నువ్వు చెప్పమ్మా. ఏం లేదంటున్నాను కదా రాఘవ, ఈ విషయం గురించి వదిలేసే. కృష్ణ, ఏమేందో చెప్పమ్మా. మీ అమ్మ నా దగ్గర ఏదో విషయం దాస్తుంది, నువ్వు చెప్పు. నాన్న, అమ్మ వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి అలేకే పెద్దమ్మ ఒప్పుకోవట్లేదంట, మళ్ళీ గొడవ పెట్టుకుంటుందంట. అమ్మ బాధపడుతూ ఉంటే నేను వెళ్ళి పెద్దమ్మ కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడతాను అని చెప్తున్నా. కృష్ణ, ఈ పెద్ద పెద్ద విషయాలు నీకెందుకమ్మా? నేను మాట్లాడతాను కదా. నువ్వు అప్పుడు లేవు కదా. నీ తర్వాత అమ్మ గురించి, అమ్మ కోసం మాట్లాడాల్సింది నేనే కదా. చూసావా సుహాసిని, ఇంట్లో అలైకి ఎంతమందిని బాధ పెడుతుందో. చివరికి చిన్నదైన నా కూతురుని కూడా ఇలా ఆలోచించేలా చేస్తుంది. ఎంత బాధ తన మనసులో ఉంటే వెళ్ళి పెద్దమ్మతో మాట్లాడతాను, తన కాళ్ళు పట్టుకుంటాను అంటుంది. ఫలోక్గా చెప్తాను.
రాఘవ్, ఏంటి భూమి, నీ పాటికి నువ్వు అలేఖ్య మీద చేయి చేసుకున్నంత పనిచేసావు. ఇప్పుడు ఆ విషయాన్ని అలేఖ్య పెద్ద చేస్తుంది. అది అన్నయ్యకి తెలుస్తుంది. సుహాసిని వదిన కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని చెప్పి ఇంకా పెద్ద గొడవ చేస్తాడు. ఇదంతా కూడా అవసరమా నీకు? చూడు భూమి,